మాతృ దినోత్సవం రోజే హృదయ విదారకరమైన విషాదగాథ వెలుగులోకి వచ్చింది. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ బాలిక తండ్రికి తన చివరి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ఆ వీడియో చూసి ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే. క్యాన్సర్తో పోరాడుతున్న తనను బతికించమని, వైద్యం చేయించమని వేడుకుంది సాయిశ్రీ. తనకు బతకాలని ఉందని నాన్నకు చెప్పుకుంది. కానీ ఆ నాన్న మనసు కరగలేదు, వైద్యం చేయించలేదు. చివరికి సాయిశ్రీ వాళ్ళ క్యాన్సర్ ముందు ఓడిపోయింది. కుటుంబంలో తగాదాలు పిల్లల ప్రాణాలకు ఎసరతెస్తున్నాయి. విజయవాడలో జరిగిన విషాద ఘటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. బ్లడ్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న సాయిశ్రీ చివరకు మృత్యువు చేతిలో ఓడిపోయింది. సాయిశ్రీ కొన్నాళ్లుగా బ్లడ్ క్యాన్సర్కు చికిత్స తీసుకుంటోంది. ట్రీట్మెంట్ చేయిస్తే మరికొన్నాళ్లు బతికేదేమో. కానీ ఖరీదైన ట్రీట్మెంట్ చేయించడానికి ఆమె తండ్రికి మనసు రాలేదు. తన పేరుతో ఉన్న ఇల్లు అమ్మేయమని సాయిశ్రీ కన్నీళ్లు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. నా ఇల్లు ఉందిగా, నా ఇల్లుని ఎవరికన్నా అమ్మేసి ఆ డబ్బులతో నాకు ట్రీట్మెంట్ చేయించాడు. కనీసం 10th క్లాస్ చదువుతున్న సాయిశ్రీ స్కూలుకు వెళ్లి కొన్ని నెలలైపోయింది. తనకు ఫ్రెండ్స్తో ఆడుకోవాలనుందని, ట్రీట్మెంట్ చేయిస్తే చదువు కంటిన్యూ చేస్తానని తండ్రికి మొరపెట్టుకుంది సాయిశ్రీ. నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంత్స్ తెలుసు కట్టాడు. నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళి దయచేసి నాకు ట్రీట్మెంట్ చేపిస్తే హ్యాపీగా నేను మళ్ళీ 10th క్లాస్ చదువుకుంటా, స్కూల్కి వెళ్తా. సాయిశ్రీ పరిస్థితి రోజురోజుకి దిగజారింది. చేతులు కాళ్ళు వాచిపోయి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడింది. అంత కష్టంలోనూ తండ్రి ఆదుకుంటాడని, అతడి మనసు కరుగుతుందని ఆశపడినా నిరాశే మిగిలింది. ఎప్పుడు నన్ను మీ అమ్మతో పోలుస్తావు గడ్డాడు, వెంకట సుబ్బమ్మ అంటావుగా. మరి మీ మమ్మీకి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకుని చేయించుడాడు నాకు ట్రీట్మెంట్. దయచేసి ట్రీట్మెంట్ నాకు అవసరం అంటున్నాడు. ఎన్నిసార్లు తండ్రిని వేడుకున్నా కరుణించకపోవడంతో ఆఖరి అస్త్రంగా వార్నింగ్ కూడా ఇచ్చింది సాయిశ్రీ. తాను చనిపోతే మీ నలుగురే కారణమని తండ్రితో సహా నలుగురి పేర్లు చెప్పింది. ఆస్తి కోసం తనకు వచ్చిన జబ్బును ఉపయోగించుకొని ఇండైరెక్ట్ గా చంపేయాలనుకుంటున్నారని వాపోయింది సాయిశ్రీ. చివరకు సాయిశ్రీ అన్నంత పని జరిగింది. ఏమన్నా అయితే మీ నలుగురు పేర్లు, మీ నలుగురు దానికి బాధ్యత వహిస్తారు డాడీ. మాధం శెట్టి శివకుమార్, నువ్వు నా తండ్రిగా, మాధం శెట్టి శివరామకృష్ణ, మాధం శెట్టి సీతారామకృష్ణ, మాధం శెట్టి కృష్ణకుమారి, వాళ్ళు ముగ్గురు నేను మీ ఆస్తికి అడ్డొస్తానని చెప్పి మీ నలుగురు కలిసి నన్ను ఇట్లా ఇండైరెక్ట్గా చంపేయాలని చూస్తున్నారు. మీ చేతికి మట్టి అంటకుండా నాకు వచ్చిన జబ్బుతోనే నేను చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ. దయచేసి ఈ వీడియో చూసిన 2-3 days లోపు నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ. నేను ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయి డాడీ, నేనే మాట్లాడతా. కనీసం నాతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడ్డాడు, కొంచెమన్నా నాకు మీద జాలి చూపించడాడు. కనీసం ప్రేమ కాకపోయినా జాలైనా చూపించి నాకు ట్రీట్మెంట్ చేయించు. సాయిశ్రీ ఎంత వేడుకున్నా తండ్రి మనసు ఎందుకు కరగలేదు? బిడ్డ ప్రాణం కంటే ఇల్లు ఎక్కువ? ఈ ప్రశ్నకు ఎవరు జవాబు చెబుతారు? అసలు సాయిశ్రీ ఇంట్లో సమస్య ఏంటి? తల్లి తండ్రి ఎందుకు విడిగా ఉంటున్నారు? తండ్రికి కూతురిపై ప్రేమ లేకపోతే ఇల్లు ఆమె పేరుపై ఎలా వచ్చింది? అప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు మాయమైపోయిందా? సాయిశ్రీ తండ్రిపై తల్లి ఆరోపణలతో కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కుటుంబ తగాదాల్లో స్థానిక నేతలు ఎందుకు తలదొచ్చాల్సి వచ్చింది? నా బిడ్డకి ట్రీట్మెంట్ ఇస్తే నా కూతురు ఆయుష్ సరిపోయి చచ్చిపోయిన ట్రీట్మెంట్ అందుకే చనిపోయింది. ఒక కసాయి తండ్రి రాజకీయ బలంతో నా కూతురు ప్రాణాలు బలికొన్నారు. ఇది సాయిశ్రీ మరణానికి తల్లి చెబుతున్న కారణాలు. స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కూడా తమ కూతుర్ని బలి తీసుకుందని చెబుతోంది సాయిశ్రీ తల్లి. మాధుశెట్టి శివకుమార్ అయిన నా కూతురు తండ్రి, ఆయన దగ్గర బెంగళూరు ఫిబ్రవరి 28కి మేము అక్కడికి వెళ్ళాము. పాప ట్రీట్మెంట్ ఇంకా ఉందని చెప్పేసి అంటే నేను చూసుకుంటాను, నేనే చదివించుకుంటాను, నా బిడ్డ నేనే కాపాడుకుంటానని చెప్పేసి మాతో చెప్పాడు. వెళ్ళిన రోజే వాళ్ళ చిన్న కొడుకు నా కూతురు పైకి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు.
ఆ తర్వాత వాళ్ళని అమెరికా పంపించేసేసి నా బిడ్డని నేను చూసుకుంటాను, ఇక్కడ వదిలేయని మాధవశెట్టి శివకుమార్ చెప్పాడు. నమ్మి నేను వదిలేసి వచ్చాను. మార్చి 2వ తారీఖు నా కూతురు ఒక వీడియో ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏంటని చెప్పేసి మేము వెళ్తే, డాడీ వీరాని చోటు చేతులు వేస్తున్నాడు, మమ్మీ నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసి అసభ్యంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి నాతో చెప్పి ఏడ్చుకుంది. ఇది పరిస్థితి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే బోండా మా ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్తో నా కేసు యాక్సెప్ట్ చేయలేదు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో. నా ఇంట్లోకి, నా కూతురు ఇంట్లోకి కూడా నన్ను రానియకుండా ఈ ఎమ్మెల్యే గారి తాలూకాని మనుషుల్ని పంపించి నా పైకి దాడి చేయించారు. చైల్డ్ వెల్ఫేర్లో కంప్లైంట్ ఇస్తే మీరు ఎమ్మెల్యే గారి పేరు చెప్తే మీకు ట్రీట్మెంట్ అందదు, వాళ్ళు హైడ్ చేసి మీకు ట్రీట్మెంట్ ముఖ్యమని కంప్లైంట్ ఇప్పించారు. నా కూతురు స్వయంగా రాసి ఇచ్చింది. అక్కడ రాజకీయ బలవంతం ఎక్కడా కూడా నా బిడ్డకి న్యాయం జరగలేదు. సాయిశ్రీ తండ్రి శివకుమార్ ప్రవర్తన గురించి కూడా ఆమె తల్లి తీవ్రమైన ఆరోపణలు చేసింది. నా కూతురు పడిన బాధలు తండ్రి అయినా కామాంధుడైనా వాడి చేతుల్లో చిత్రహింసలు గురైతే నా కూతురుని కాపాడి యాక్షన్ తీసుకోమంటే పోలీసులు నా కూడా ఆలకించలేదు. రాజకీయ బలంతో నా కేసు యాక్సెప్ట్ చేయలేదు. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలు బలికొన్నాయి. దీనికి కారణం మాధవశెట్టి శివకుమార్, శేషగిరిరావు అని చెప్పేసి ఒక రిటైర్డ్ పోలీస్ ఉన్నాడు. అతను నా బిడ్డకు వచ్చిన వాళ్ళ కొడుకు డాక్టర్ అంట. నా బిడ్డకు వచ్చిన జబ్బు గురించి వాళ్ళ కొడుక్కి చెప్పి ఇది ఇంకా బతకదు, దీన్ని మీరు చూపించకుండా ఉంటే చచ్చిపోతుంది, మీ ఆస్తులు మీ జీవితానికి అడ్డుండదని చెప్పి శేషగిరిరావు కొడుకు చెప్పడం వల్ల శివకుమార్, శేషగిరిరావు మాధవశెట్టి శివకుమార్ రిటైర్డ్ పోలీసు శేషగిరిరావు వాళ్ళ కొడుకు, ఆయన ఫ్రెండ్ అయిన బోండా ఉమా ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కలిసి నాటుబడి 13 సంవత్సరాలు నా కూతురు ప్రాణాలు బలికొన్నారు. చూసి ఇప్పటికైనా తన ఆత్మశాంతించలే, దీనికి కారణమైన వాళ్ళని శిక్షించాల్సింది. కానీ ఎంతో భవిష్యత్తు ఉన్న సాయిశ్రీ మృతి విజయవాడలో విషాదం నింపింది. భర్తకు దూరమై కూతుర్ని పోగొట్టుకుని గుండెలవిసేలా విలపిస్తున్న ఆ తల్లికి సమాధానం చెప్పటం ఎవ్వరికీ సాధ్యం కావటం లేదు. సాయిశ్రీ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. విపక్షాలు ప్రతి విషయాన్ని తన వైపు లాగి రాద్ధాంతం చేస్తున్నాయని తప్పుపట్టారు. పాప తల్లిని కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని బోండా ఉమ అభిప్రాయపడ్డారు. మాధవశెట్టి శివకుమారు, ఈ సుమశ్రీ భార్యాభర్తలు విడిపోయి కూడా దాదాపు 7-8 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం. అసలు వీళ్ళు ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్లే కాదు. మాధవశెట్టి శివకుమారు గతంలో కృష్ణలంకలో ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడని చెప్పి పోలీసులు చెప్పినట్టు సమాచారం. అలాంటి స్థితిలో ప్రతి ఇష్యూకి కూడా ప్రతిపక్షాలు ఎమ్మెల్యే పేరు చెప్పించటం, ఎందుకంటే బోండా ఉమా పేరు చెప్తాయి కాబట్టి అది మీడియాలో వస్తుంది అనే విధంగా చేయటం అనేది బాధాకరం. ఆఖరికి ప్రతిపక్షాలు చావును కూడా, పసిపాప చావును కూడా వాడుకోవటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మాధవశెట్టి శివకుమార్కి కానీ అసలు ఈ నియోజకవర్గానికి కానీ ఎక్కడా ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళిద్దరూ సుమశ్రీ అండ్ మాధవశెట్టి శివకుమారు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు పుట్టినటువంటి ఈ పాప తర్వాత విడిపోయారు. తర్వాత ఆ ఇల్లు మాధవశెట్టి శివకుమారు వేరే వాళ్ళకి ఎద్దుకిచ్చాడు. ఎప్పుడైతే సుమశ్రీ అనే ఆమె వచ్చిందో ఆమె ఇల్లు ఆమెకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాస్తవాల్ని మరుగున పరిచి, వాస్తవాల్ని దాచి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, శాసనసభ్యుల మీద ఒక పథకం ప్రకారం బురద జల్లాలి అంటే, క్యాన్సర్ ఉన్న పాప చనిపోయినా కూడా ఎమ్మెల్యేనే కారణం అనేది చాలా దారుణమైన విషయం. ఏదేమైనా సుమశ్రీకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, నీకు పోలీసు ద్వారా ఏ సహాయం కావాలన్నా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది.
దయచేసి అమ్మ ఎవరో చెప్పినట్టు ఎవరో మాట్లాడమన్నట్టు దయచేసి మాట్లాడద్దు. తన కూతురు చావుకి కారణమైన నలుగురిపై సుమోటాగా కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తనను తన కూతురిని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని అన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న కన్న కూతురిపైనే తండ్రి మాధంశెట్టి శివకుమార్ అసాధ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు.